హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రైతులకి సంబంధించి 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అన్నట్టుగా చెప్తూ ఉన్నా కూడా రైతాంగానికి మాత్రం అంటే వ్యవసాయం చేయటానికి యంత్ర సేద్యం, రవాణా వ్యయం ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. సగటును ఒక్కో ఎకరా మీద కూడా 3,000 వరకు భారం పడుతోంది ఎక్కువగా అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దేనికి సంబంధించి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అనేవి పెరిగిపోయాయి. గత 3 ఏళ్లలో పెట్రోల్ మీద 33%, డీజిల్ మీద 50% వరకు ధరల పెరుగుదల చేస్తే ఎలాగా అన్నట్టుగా ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అంటే నార్మల్గా సరుకు రవాణాకి సంబంధించి పొలం నుంచి ఇంటికి తీసుకురావటానికి, మళ్ళీ ఇంటి నుంచి మార్కెట్కి తీసుకెళ్ళటానికి దీనికి కావాలి. అలాగే పొలంలో వాటికి సంబంధించి ఏదైతే కార్డెడ్లు అనేవి ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు రైతులు ట్రాక్టర్ల మీదే ఆధారపడుతూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు దానికి సంబంధించి పెట్టుబడి ఖర్చులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అన్ని పంటలకి సగటును చూస్తే ఎకరాలకి 3,000 పైనే పెరిగాయి. 5 ఎకరాల సాగు చేస్తే రైతుకు ఏటా 15,000 రూపాయల వరకు అదనపు భారం పడుతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించండి. మన భారత ప్రభుత్వం 2016-17 సంవత్సరం యాన్యువల్ బడ్జెట్లో భాగంగా 2022 నాటికి మేము ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేసే విధంగా ఒక పాలసీని సెట్ చేస్తాము అన్నట్టుగా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిందనమాట. అయితే దీనికి సంబంధించి కార్యక్రమాలని అంటే కొన్ని రిఫార్మ్స్ని తీసుకురావటం జరిగింది అగ్రికల్చర్లో. ఆ రిఫార్మ్స్ని కూడా 2 రకాలుగా అంటే ఒకటి వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అంటాము. ఇలా ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ని తీసుకురావటం జరిగింది. రెండవది వచ్చేసరికి టెక్నాలజికల్ రిఫార్మ్స్ని తీసుకురావటం జరిగింది. ఫస్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఏమేమి తీసుకొచ్చింది? ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్కి వచ్చేసరికి ఒకటి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అన్నటువంటిది తీసుకురావటం జరిగింది. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ని తీసుకొచ్చారు. అలాగే పరంపరాగత్ కృషి వికాస్ యోజన, వీటి ద్వారా కాస్ట్ని తగ్గించి అవుట్పుట్ని పెంచాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, దీని కింద ఏంటి క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. మూడవది వచ్చేసరికి రివర్స్ యొక్క వాటర్ లింకింగ్ అంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. రివర్స్ లింకింగ్ని చేపట్టడం ఒకటి. అలాగే ఆపరేషన్ గ్రీన్స్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఈ ఆపరేషన్ గ్రీన్స్ ద్వారా టొమాటో, ఆనియన్, పొటాటో టాప్ అనేసి అంటాము. ఈ టాప్ లాంటి పెరిషబుల్ కమాడిటీస్కి సంబంధించి ప్రైస్ వాలటిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్రస్ చేయడానికి ఆపరేషన్ గ్రీన్స్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. దీని కింద ఫుడ్ ప్రాసెసింగ్ని హోలిస్టిక్ మేనర్లో డెవలప్ చేయాలి అన్నట్టుగా. ఇక టెక్నాలజికల్ రిఫార్మ్స్ ఏమేమి తీసుకొచ్చారు? ఒకటి వచ్చేసరికి ఈ నామ్ అన్నటువంటి దాటిని తీసుకురావటం జరిగింది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అంటాము. దీని ద్వారా ఏదైతే ఏపీఎంసీస్ అనేవి ఉన్నాయో ఆ ఏపీఎంసీస్కి సంబంధించి ఒక నేషనల్ మార్కెట్ని క్రియేట్ చేయాలి అగ్రికల్చరల్ కమాడిటీస్కి సంబంధించి అన్నట్టుగా. రెండవది వచ్చేసరికి టెక్నాలజీ మిషన్ ఆన్ కాటన్కి సంబంధించి కాటన్ గ్రోయర్స్కి ఇన్కమ్ అనేది పెంచాలి. వాళ్ళ యొక్క కల్టివేషన్కి సంబంధించి కాస్ట్ని రెడ్యూస్ చేయాలి. అలాగే పర్ హెక్టర్ ఈల్డ్ అనేది ఇంక్రీజ్ చేయాలి. దానికి సంబంధించినటువంటి టెక్నాలజీని ఆ గ్రోయర్స్కి అందించాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ టెక్నాలజీ మిషన్ ఆన్ కాటన్ అన్నటువంటిది తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నాలజీ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్, పల్సెస్ అండ్ మెయిజ్ అన్నటువంటి ప్రోగ్రామ్. దీని కింద ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్, నేషనల్ పల్సెస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇలాంటి స్కీమ్స్ అన్నీ కూడా ఈ టెక్నాలజీ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్, పల్సెస్ అండ్ మెయిజ్ అన్నటువంటి ప్రోగ్రామ్ కింద నిర్వహిస్తారు. అలాగే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి హార్టికల్చర్ సెక్టార్లో హోలిస్టిక్ గ్రోత్ని తీసుకురావాలి. దీని కింద ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మష్రూమ్స్, ఫ్లవర్స్, ఆరోమాటిక్ ప్లాంట్స్, బ్యాంబూ, క్యాష్యూ, కోకోవా ఇలాంటివన్నీ కూడా దీనికి కవర్ అవుతాయి. అలాగే ఇంకా ఏం తీసుకొచ్చారు? నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. హర్మేద్, పర్పేద్ అన్నటువంటి దాంతో ట్రీ ప్లాంటేషన్కి సంబంధించి తీసుకురావటం జరిగింది. బీ కీపింగ్కి సంబంధించి, డైరీ మరియు ఫిషరీస్కి సంబంధించి కొన్ని స్కీమ్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. షుగర్ టెక్నాలజీ మిషన్
షుగర్ టెక్నాలజీ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే 2021 ఎకనామిక్ సర్వేలో కూడా ఈ 2022 నాటికి టార్గెట్ని అచీవ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో చాలా ఛాలెంజెస్ అనేవి మాకున్నాయి. ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అగ్రికల్చర్ క్రెడిట్ని ఇంప్రూవ్ చేయాలి, ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావాలి. అలాగే అలైడ్ సెక్టార్స్ అంటే యానిమల్ హస్బెండరీ, డైరీయింగ్, ఫిషరీస్ వీటికి సంబంధించి అంటే సెకండరీ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళకి కల్పించాలి. అలాగే ఫార్మ్ మెకనైజేషన్ని తీసుకురావాలి. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకురావాలి. గ్లోబల్ మార్కెట్స్లో ఎక్స్ప్లోర్ అయ్యేలాగా చూడాలి. అలాగే లేబర్ని రీఅలొకేట్ చేయాలి. ఇంకా చాలా ఇష్యూస్ అంటే మార్కెట్ ఇష్యూస్ కావచ్చు, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ కావచ్చు, ఫార్మింగ్ ప్రాక్టీసెస్కి సంబంధించి కావచ్చు, అలాగే అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చరల్ సెక్టార్కి సంబంధించి లింకేజెస్ని ఇంక్రీజ్ చేయటం కావచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మన యొక్క రైతుల యొక్క ఆదాయాన్ని పెంచటంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ రిజాల్వ్ చేసి వాళ్ళ యొక్క ఆదాయాన్ని 2022 నాటికి చేయలేకపోయినా కూడా ముందుకైనా చేయగలిగేటట్టుగా ప్రభుత్వాలు తన యొక్క విధి విధానాల్ని మార్చుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్ సంక్షోభం వల్ల ప్రజల ఆదాయాలు చాలా వరకు తగ్గిపోయాయి. ఇలాంటి రోజుల్లో కూడా గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ లాంటి వినియోగ వస్తువుల అమ్మకాలు మాత్రం తగ్గలేదు. అధికారిక లెక్కల ప్రకారం మన దేశంలో దాదాపు 2 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. బాధితులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సకి 10 లక్షల నుంచి 30 లక్షల వరకు కట్టాల్సి వస్తోంది. చాలా వ్యాపారాలు మూతపడి భారీ ఉపాధి నష్టం అనేది సంభవించింది. అయినా కూడా బ్యాంకు డిపాజిట్లు అనేవి పెరుగుతూ ఉన్నాయి. బహుశా అప్పు చేసి మరీ వినియోగ వస్తువులు కొనేవాళ్ళు ఉండటంతో వాటి అమ్మకాలు పెరుగుతూ ఉండొచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అయితే గడిచిన కాలంలో ఆర్థిక ప్రగతికి రుణాలు అన్నటువంటివి అంటే అప్పులు తీసుకోవటమే, అప్పుల వల్లే మనం ముందుకు వెళ్తున్నాము అన్నట్టుగా చెప్పొచ్చు. అంటే కరోనా కాలంలో కూడా ఇది పనిచేయకపోయినా కూడా మన దేశ ప్రజల దగ్గర ఆదాయ అసమానతలు అనేవి మరింత పెరిగాయి కరోనా వల్ల. కరోనా తర్వాత ఆర్థిక అభివృద్ధి రేటు అనేది మళ్ళీ పుంజుకున్నా కూడా ఆ ఫలితాలు కొద్ది మందికే దక్కుతాయి అన్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు ఇటీవల హెచ్చరించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే కరోనా సంక్షోభం నుంచి భారత్ బయటపడి మళ్ళీ గాడిన పడటానికి కనీసం 3 ఏళ్లు పడుతుంది అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. గడిచిన దశాబ్దంలో బ్యాంకులు ఉదారంగా రుణాలను ఇవ్వటం వల్ల కుటుంబాలు పెద్ద ఎత్తుగా వస్తు సేవల మీద ఖర్చు చేశాయి. వినియోగ సంస్కృతి అనేటటువంటిది మన దగ్గర విజృంభించింది. కరోనా యొక్క మొదటి దశ, రెండవ దశ వల్ల ఏదైతే లాక్డౌన్, ఆదాయ నష్టం ఇలాంటి వాటి వల్ల పాత అప్పులు తీర్చలేని స్థితి అనేది దాపురించింది. ఈ సందర్భంలో రుణమాఫీ కోసం రాజకీయ డిమాండ్లు వచ్చే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం వాటిని ఆమోదిస్తే బ్యాంకింగ్ రంగానికి జరిగే నష్టం చాలా ఎక్కువ. కాబట్టి ఈ విషయాన్ని అంటే ఒకవేళ వీలైతే వడ్డీ రేట్లు తగ్గించే విషయాన్ని గురించి ఆలోచించాలి. అన్నింటికీ మించి పౌరుల మీద పరోక్ష పన్నులను పెంచేసి ఆదాయాన్ని తీసుకోవాలి అన్నటువంటి పద్ధతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వదిలేయాలి. ప్రజల మీద పన్నులు వేస్తే తప్ప సంక్షేమానికి కావలసినటువంటి నిధులు సమకూర్చుకోలేము అన్నట్టుగా ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. కానీ ఎక్కువగా ఆదాయం ఉన్న వాళ్ళే ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. వస్తు సేవల కొనుగోలు ద్వారా ప్రభుత్వానికి పన్నుల్ని కడుతూ ఉంటారు. ఆదాయం కోల్పోయినప్పుడు వాళ్ళ కొనుగోళ్లు కూడా తగ్గుతాయి. అది పన్నుల ఆదాయానికి కోత పెడుతుంది. దీని ఫలితంగా అన్ని వర్గాలు కూడా నష్టపోతాయి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నిరర్ధక ఆస్తులు లేదా NPAs అంటాము, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేసి. నిరర్ధక ఆస్తులు అనగానేమి వివరించండి. NPAs లేదా నిరర్ధక ఆస్తులు అంటే ఏంటి? బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాల్ని వరుసగా 3 నెలలు అంటే 90 రోజుల వరకు గనక ఆ వాయిదాల్ని అంటే ఇంట్రెస్ట్ కావచ్చు లేదా ప్రిన్సిపల్కి సంబంధించి కూడా వాటిని చెల్లించకపోతే వాటినే మొండి బకాయిలు లేదా నిరర్ధక ఆస్తులు, వీటినే పారు బాకీలు అని కూడా అంటారు. ఒక బ్యాంక్ చెల్లించినటువంటి రుణాల మొత్తం దాని యొక్క నిరర్ధక ఆస్తుల మొత్తానికి ఉన్నటువంటి నిష్పత్తిని బట్టి ఆ బ్యాంక్ అన్నటువంటిది ఆర్థికంగా ఎంత మెరుగ్గా ఉందో తెలుస్తుంది. భారత బ్యాంకు ఇచ్చేటటువంటి రుణాల్లో అధిక భాగం 5 రంగాలకే వెళ్తూ ఉన్నాయి. అవేంటి? ఒకటి వచ్చేసి మౌలిక వసతుల కల్పన అంటే ఫర్ ఎగ్జాంపుల్ రవాణా కావచ్చు, నీటి పారుదల కావచ్చు, లేదంటే విద్యుత్ కావచ్చు. ఇవన్నీ అంటే మౌలిక వసతుల కల్పన అన్నటువంటిది ఒకటి. రెండవది వచ్చేసరికి ఇనుము, ఉక్కుకి సంబంధించి, విద్యుత్కి సంబంధించి, వజ్రాలకి సంబంధించి, రత్నాభరణాలకి సంబంధించి. ఇక మూడవది వచ్చేసరికి జౌళి రంగం, స్పిన్నింగ్ మిల్లులు, వస్త్ర పరిశ్రమలు ఇలాంటి వాటికి.
నాలుగవది వచ్చేసి పౌర విమానయానం సివిల్ ఏవియేషన్కి సంబంధించి, ఐదవది వచ్చేసరికి గనులు, నిర్మాణ రంగం ఇలాంటి వాటికి సంబంధించి. నార్మల్గా బ్యాంకులు గతంలో ఇచ్చినటువంటి రుణాల్ని పునరుద్ధరించుకుని వాటిని కొత్త రుణాలుగా నమోదు చేసుకుంటూ ఉంటాయి. వీటిలో అధిక భాగం పారిశ్రామిక రంగానికే ఉంటుంది. అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు తిరిగి చెల్లించకపోతే బ్యాంకుల ఉనికి అనేది ప్రమాదంలో పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో డిపాజిటర్ల సొమ్ముకు కూడా భరోసా ఉండదు. అందుకే ఈ మొండి బాకీల యొక్క పరిమితిని మించకుండా బ్యాంకులు జాగ్రత్త పడుతూ ఉంటాయి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే మన దేశీయ బ్యాంకులకి ఈ నిరర్ధక ఆస్తులు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2019 సంవత్సరంలో ఏదైతే ఆర్టికల్ 370ని అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి స్వయం ప్రతిపత్తినిచ్చేటటువంటి ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేయటం జరిగిందో దానికి సంబంధించి ఇప్పుడు అక్కడ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి లోకల్ పార్టీస్ అన్నీ కలిసి ఒక పార్టీగా, ఒక కూటమిగా, ఒక అలయన్స్గా అవతరించటం జరిగింది. అవన్నీ కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో ఇవాళ భేటీ కాబోతున్నాయి. అలాంటి టైంలో అంటే నెక్స్ట్ ఇయర్ అక్కడ ఎన్నికలు జరగబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భేటీ అన్నటువంటిది ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దానికి సంబంధించి ఏదైతే జమ్మూ కాశ్మీర్కి ఇప్పుడు యూటీ స్టేటస్ అనేది ఉందో రాష్ట్ర హోదా కావాలి అనేసి అడగబోతున్నారా, లేకపోతే ఇంకేంటి అన్నటువంటిది, అంటే దీనికి సంబంధించి అజెండా అన్నటువంటిది కరెక్ట్గా లేకపోయినా ఏం జరుగుతుంది అన్నటువంటిది మనం వేచి చూడాలి. అయితే భారత రాజ్యాంగ పరిధికి అవతల జమ్మూ కాశ్మీర్ ఇప్పటి వరకు కూడా రాజ్యాంగానికి ఎలాంటి సార్వభౌమాధికారం లేదు అన్నట్టుగా, రాష్ట్ర రాజ్యాంగమైనా కూడా భారత రాజ్యాంగానికి లోబడాల్సిందే అన్నట్టుగా 2016 సంవత్సరం డిసెంబర్లోనే సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. అయితే వివాదాస్పదమైనటువంటి 370 అధికరణ అన్నటువంటిది శాశ్వత హోదా పొందింది అన్నట్టుగా 2018 ఏప్రిల్లో సుప్రీంకోర్టే చెప్పినా కూడా ఆ ప్రత్యేక నిబంధనలకి 2019లో అబ్రగేట్ చేయటం జరిగింది. అంటే ఆర్టికల్ 370ని తాత్కాలికంగా రద్దు చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఇవాళ జరగబోయే భేటీ అన్నటువంటిది అంటే దాదాపు 14 మంది ప్రభావశీల నేతలు ఇవాళ ప్రధాని మోదీతో సమావేశం కాబోతున్నారు. అయితే దానికి సంబంధించిన న్యూస్ని మనం రేపటి వీడియోలో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 370 అధికరణ దేనికి సంబంధించింది, దీనిని ఎప్పుడు రద్దు చేశారు? 370 అధికరణ దేనికి సంబంధించింది? జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేటటువంటి ఆర్టికల్ 370. 2019 సంవత్సరం ఆగస్టు 5వ తేదీన భారత రాష్ట్రపతి ఈ 370 అధికరణని తాత్కాలికంగా రద్దు చేయటమైనది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనాకి సంబంధించినటువంటి మరికొన్ని వైరస్లు దాడి చేసే ప్రమాదం ఉంది అన్నటువంటి అంచనాల నేపథ్యంలో అమెరికాలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఒక సమగ్ర వ్యాక్సిన్ని అభివృద్ధి చేశారు. దీనికి యూనివర్సల్ కరోనా వ్యాక్సిన్ అన్నటువంటి పేరుని పెట్టడం జరిగింది. ముఖ్యంగా జంతువుల నుంచి మనుషులకు సోకేటటువంటి కరోనా రకానికి చెందిన వైరస్ని ఎదుర్కొనేలాగా దీన్ని రూపొందించారు. ప్రస్తుతం ఎలుకల మీద జరిపిన ప్రయోగాల్లో కోవిడ్-19తో పాటు ఇతర కరోనా వైరస్ల ప్రమాదకర వేరియంట్ని కూడా తట్టుకుని రోగనిరోధక వ్యవస్థని శక్తివంతం చేసుకునేలాగా ఈ టీకా అనేది దోహదపడుతోంది అన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. కోవిడ్-19 టీకాలైనటువంటి ఫైజర్, మోడర్నా వీటిలో వాడినటువంటి mRNA సాంకేతికతనే ఈ వ్యాక్సిన్ అభివృద్ధికి కూడా వినియోగించారు. అయితే కేవలం ఒక వైరస్కి చెందిన mRNA కోడ్ని కాకుండా పలు రకాల వైరస్లకి సంబంధించినటువంటి mRNA కోడ్లని ఒక దగ్గరికి చేర్చి ఈ టీకాని రూపొందించారు. కాబట్టి కరోనా రకానికి చెందిన అన్ని రకాల వైరస్లకు వ్యతిరేకంగా ఈ టీకా ప్రతిరక్షకాల్ని ఉత్పత్తి చేయగలదు అన్నట్టుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, యూనివర్సల్ కరోనా వ్యాక్సిన్ని ఎవరు అభివృద్ధి చేశారు? ఎవరు? యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాకి సంబంధించిన శాస్త్రవేత్తలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గత శతాబ్దంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద దాతృత్వశీలిగా భారత పారిశ్రామిక పితామహుడు జెమ్షెడ్డి టాటానే అన్నట్టుగా ఒక నివేదిక వెల్లడించింది. ఈయన మొత్తం $102 బిలియన్ అంటే 7.65 లక్షల కోట్ల రూపాయల్ని దానం చేశారు అన్నట్టుగా హురూన్ మరియు ఎడెల్గ్యూ ఫౌండేషన్లు రూపొందించినటువంటి అగ్రగామి 50 మంది దాతల జాబితా అనేది చెప్తోంది. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడైనటువంటి జెమ్షెడ్డి తర్వాత బిల్ గేట్స్ 2వ స్థానంలో ఉన్నారు. తర్వాత 3వ స్థానంలో వారెన్ బఫెట్ ఉన్నారు. 4వ స్థానంలోకి వచ్చేసరికి జాన్ డి రాక్ పెల్లర్ ఈయన నెక్స్ట్ స్థానంలో ఉన్నారు. అయితే ఇక్కడ చూస్తే టాటా కాకుండా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల్లో విప్రోకి చెందినటువంటి అజిమ్ ప్రేమ్జీ ఒక్కరే ఉన్నారు.
అంతేకాకుండా ఇక్కడ చూడండి, గేట్స్ ఫౌండేషన్ ట్రస్టీకి వారెన్ బఫెట్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. $4.1 బిలియన్ విలువైనటువంటి బెర్క్షైర్డ్ హోత్వే షేర్లని 5 ఫౌండేషన్లకి దానం చేశాము అన్నట్టుగా కూడా తెలిపారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ట్రస్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఇటీవల ఎవరు ప్రకటించారు? ఎవరు? వారెన్ బఫెట్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, రాయలసీమ ఎత్తిపోతల పనుల్ని ఆపండి అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా యాజమాన్య బోర్డు ఆదేశించటం జరిగింది. సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను సమర్పించి ఆమోదం పొందే వరకు కూడా ఈ పథకాన్ని చేపట్టద్దు అన్నట్టుగా ఆదేశించింది. అప్పటిదాకా పనులు ఆపేయాలి అన్నట్టుగా బోర్డు తరపున చెప్పటం జరిగింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశంలో రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టద్దు అని చెప్పినటువంటి విషయాన్ని ఇందులో కూడా గుర్తు చేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నీటి సరఫరా ఎక్కడి నుంచి అవుతుంది? ఇక్కడ చూడండి, రాయలసీమ ఎక్కడి నుంచి వాటర్ని తీసుకుంటుంది? ఒకటి వచ్చేసి తెలుగంగా ప్రాజెక్ట్, టీజీపీ అంటాము. రెండవది శ్రీశైలం రైట్, అలాగే బ్యాక్ కెనాల్ నుంచి, ఎస్ఆర్బీసీ నుంచి. అలాగే గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్, జిఎన్ఎస్ఎస్ నుంచి. అలాగే కర్నూలు కడప కెనాల్, దీని సప్లిమెంటేషన్ ద్వారా కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నీరు అనేది వెళ్తుంది. దీని ద్వారా ఫ్లడ్ వాటర్స్ ఏవైతే కృష్ణాలో వస్తాయో వాటిని ఇక్కడ ఎత్తిపోయటం జరుగుతుందన్నమాట. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో శ్రీశైలం రిజర్వాయర్కి సంబంధించి వాటి ద్వారా ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నీళ్లు అందజేస్తారు. దీని కింద మొత్తం 800 నుంచి 950 ఫీట్ లెవెల్ వరకు రోజుకి 3 టీఎంసీల పాటు, అంటే రోజుకి 3 టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోయటం జరుగుతుంది. ఈ లెవెల్ అన్నటువంటిది 854 ఫీట్కి గనక మించితే ఆ లిఫ్ట్ చేయటం అనేది, అంటే వాటర్ని ఎత్తిపోయటం అనేది ఆపేస్తారనమాట. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ నుంచి గ్రావిటీ ద్వారా ఈ నీరు అనేది అందుతుంది. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఏదైతే అలొకేటెడ్ వాటర్కి, అలాగే వాటర్ ఏదైతే ఫ్లడ్ డేస్లో వస్తూ ఉంటాయి కదా, వాటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ని డ్రాట్స్ ఉన్నటువంటి ప్రదేశాలకి సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం దీన్ని తీసుకురావటం జరిగింది ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి. అయితే దీనికి సంబంధించి డిపిఆర్ని సమర్పించి ఆమోదం పొందే వరకు కూడా నిలిపేయాలి అన్నట్టుగా ఇప్పుడు కృష్ణా యాజమాన్య బోర్డు ఆదేశించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఈ ఏడాది భారత వృద్ధి రేటు అంచనాలని మొత్తం 13.9% నుంచి 9.6% తగ్గిస్తున్నాము అన్నట్టుగా అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అన్నటువంటిది పేర్కొంది. ఏప్రిల్ మే నెలల్లో కరోనా 2వ దశ ఉధృతి అనే ప్రభావం ఆర్థిక కార్యకలాపాల మీద పడింది. దానివల్ల అంచనా అనేది తగ్గింది అన్నట్టుగా చెప్తూ ఉంది. అయితే ఈ ఏడాది భారత వాస్తవ జీడిపి 9.6% ఉండొచ్చు. అదే 2022లోకి వచ్చేసరికి 7% మేర వృద్ధి చెందొచ్చు అన్నట్టుగా అంచనా వేసింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 2021లో భారత వృద్ధి ఎంతగా ఉండొచ్చని అంచనా వేసింది? 9.6%గా ఉండొచ్చు అని అంచనా వేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, ఎన్నికల బాండ్ల రూపంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉన్నటువంటి వేర్వేరు పార్టీలకు సంబంధించినటువంటి మొత్తాల్లో అత్యధికంగా బీజేపీకే వచ్చాయి. ఆ ఏడాది మొత్తం 276.45 కోట్ల రూపాయలు వచ్చాయి. కాంగ్రెస్కి 58 కోట్ల రూపాయలు వచ్చాయి అన్నట్టుగా ఏడీఆర్ రిపోర్ట్ అనేది చెప్తోంది. 7 ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా పార్టీలకు లభించినటువంటి విరాళాల వివరాల్ని ఏడీఆర్ వెల్లడించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటి? వివరించండి. ఎలక్టోరల్ బాండ్స్ అన్నటువంటివి ఒక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. దీని కింద పొలిటికల్ పార్టీస్కి ఎవరైనా కూడా డొనేషన్ ఇవ్వచ్చు. ఆ బాండ్స్ అన్నటువంటిది ఎలా ఉండాలి? ఇక్కడ చూడండి, 1000 రూపీస్, 10,000 రూపీస్, 1 lakh, 10 lakh లేదా 1 crore ఇలా వాటి డినామినేషన్లో ఉండాలి. వీటికి మ్యాక్సిమం లిమిట్ అంటూ లేదు, నో లిమిట్, అంటే ఎంతైనా కూడా ఇవ్వచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది వీటిని ఎన్క్యాష్ చేయటానికి, అంటే 15 days అనమాట. ఆ డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ నుంచి వాటిని ఎన్క్యాష్ చేసుకోవటానికి 15 days వ్యాలిడిటీ అనేది ఉంటుంది. దానికి సంబంధించి ప్రస్తుతం ఆథరైజ్డ్ బ్యాంక్ వచ్చేసి ఎస్బీఐ. అయితే రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీకి మాత్రమే ఈ డెసిగ్నేటెడ్ అమౌంట్ అనేది వాళ్ళు రెడీమ్ చేసుకోవచ్చు.
అంటే ఖచ్చితంగా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీనే అయి ఉండాలి. అంతేకాకుండా ఈ బాండ్స్ని ఏ పర్సన్ అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇన్కార్పొరేటెడ్ లేదా ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఏవైనా కావచ్చు. ఇవి ప్రతి నెల జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ ఈ 4 నెలల్లో 10 డేస్కి అంటే ప్రతి నెలలో 10 డేస్ పాటు ఆ పీరియడ్లో ఏ పర్సన్ అయినా కూడా ఈ బాండ్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఇండివిడ్యువల్ అయినా కొనుక్కోవచ్చు, అంటే సింగిల్గా లేకపోతే జాయింట్గా అయినా కూడా ఇండివిడ్యువల్స్ దీన్ని కొనుక్కోవచ్చు. డోనార్స్ నేమ్ దీని మీద మెన్షన్ అయి ఉండదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనాతో ఘర్షణ వాతావరణం అనేది కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కొత్తగా ఏవైతే ఫ్రాన్స్ నుంచి మనం 36 రఫేల్స్ ఫైటర్స్ని మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నామో అందులో నుంచి మన దేశానికి వచ్చిన రఫేల్ యుద్ధ విమానాల్లోంచి 5ని భారత్ మరియు టిబెట్ సరిహద్దుల్లో మోహరించింది. పశ్చిమ బెంగాల్లో హసిమారా కేంద్రంగా 2వ రైఫిల్ స్క్వాడ్రన్ని ఏర్పాటు చేశారు. దీనికి 101 స్క్వాడ్రన్గా పేరు పెట్టడం జరిగింది. భారత్ భూటాన్ సరిహద్దుల్లో అత్యంత కీలకమైనటువంటి సిలిగురి కారిడార్లో ఈ హసిమారా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అనేది ఉంది. అక్కడ ఈ 101 స్క్వాడ్రన్ని పెట్టడం జరిగింది. సిక్కిం, భూటాన్, చైనాల మధ్య ట్రై జంక్షన్గా పిలిచేటటువంటి చంబీ లోయ ఏదైతే ఉందో అది ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ 101 స్క్వాడ్రన్ని పెట్టడం జరిగింది. రఫేల్ ఫైటర్స్ జెట్లని మనం కొనుగోలు చేసిన తర్వాత ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాటిని హర్యానాలోని అంబాలా కేంద్రంగా వీటిని మోహరించారు. ఆ స్క్వాడ్రన్కి గోల్డెన్ యారోగా పేరు పెట్టడం జరిగింది. అయితే ఇది కాకుండా ఇప్పుడు 2వ కేంద్రంగా 101 స్క్వాడ్రన్ ఇది హసిమారా కేంద్రంగా ఉంది. మొదటిది గోల్డెన్ యారో అన్నటువంటిది అంబాలా, హర్యానాలోని అంబాలా కేంద్రంగా ఇది ఉందన్నమాట. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సిలిగురి కారిడార్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి, ఇది సిక్కిం, మన దేశానికి చెందినటువంటి సిక్కిం రాష్ట్రం ఇక్కడ ఉంది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, సిక్కిం అంటే ఇటు నార్త్ ఈస్ట్కి వెళ్ళేటటువంటి ఈ సన్నని చికెన్ నెక్ కారిడార్ అంటాము. ఈ చికెన్ నెక్ లాంటి ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని సిలిగురి కారిడార్ అనేసి పిలుస్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిషన్ కర్మయోగి టాస్క్ ఫోర్స్ చైర్పర్సన్గా ఇన్ఫోసిస్ మాజీ CEO SD శిబులాల్ ఈయన నియమితులయ్యారు. ఈ టాస్క్ ఫోర్స్లో ఈయనతో పాటు గోవింద్ అయ్యర్ అలాగే పంకజ్ బన్సల్ కూడా సభ్యులుగా ఉంటారు అన్నట్టుగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సిబ్బందిలో పని సామర్థ్య పెంపుకు సంబంధించి కర్మయోగి భారత్ అనే ఒక పేరుతో ఒక ప్రత్యేక అవసర సంస్థని ఏర్పాటు చేస్తాము, అంటే స్పెషల్ పర్పస్ వెహికల్ అంటాము, SPV అనేసి. ఈ SPVని ఏర్పాటు చేస్తాము. దీన్ని కంపెనీ చట్టం ప్రకారం పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోనే నెలకొల్పుతాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మిషన్ కర్మయోగి దేనికి సంబంధించింది? సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళలో సామర్థ్యాన్ని పెంపొందించటం కోసం ఒక జాతీయ కార్యక్రమంగా ఈ మిషన్ కర్మయోగి అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఏదైతే ఇప్పుడు టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశామో ఇది ఇందాక కర్మయోగి భారత్ అన్నటువంటి పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ని ఏర్పాటు చేస్తామన్నాం కదా, దాని ద్వారా ఇది విధి విధానాలని రూపొందిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు మరియు నాయకులతో కూడా సంప్రదింపులు చేయటానికి ఈ SPVకి అనుమతి అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన భారతదేశంలో 5 ఏళ్ల నుంచి 14 ఏళ్ల లోపు వయసున్నటువంటి దాదాపు 1 కోటి మంది పిల్లలు బాల కార్మికులుగా ఉంటున్నారు. పైగా కరోనా మహమ్మారి నేపథ్యంలో మన దేశంలో బాల కార్మికుల సంఖ్య అనేది పెరిగిపోతోంది. 2021లో 2,40,00,000 మంది పిల్లలు కోవిడ్ తర్వాత పాఠశాలలకు తిరిగి వెళ్ళని పరిస్థితి అనేది చేరుకుంది అన్నట్టుగా సమాచారం అన్నమాట. అలాగే రివర్స్ మైగ్రేషన్ కారణంగా వలస కార్మికుల పిల్లలు బాల కార్మికులుగా మారిపోయారు. అయితే రీసెంట్గా ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదా జాతీయ విద్యా విధానం అన్నటువంటి దాన్ని 2020లో తీసుకొచ్చారో దీని కింద బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించాలి అన్నటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవటం జరిగింది. అయితే దానికి తగిన ప్రాధాన్యం ఇచ్చి పిల్లలందరినీ మళ్ళీ పాఠశాలలకు తీసుకొచ్చే మార్గాల్ని నిజంగానే అన్వేషిస్తున్నారా అన్నటువంటి క్వశ్చన్ అన్నమాట.
ఇక్కడ చూడండి, చైల్డ్ లేబర్కి సంబంధించి దాదాపు 10.1 మిలియన్ మంది చిల్డ్రన్ ఇప్పటికే ఇలాంటి పనుల్లో ఉన్నారు. అంతేకాకుండా 5 నుంచి 14 సంవత్సరాలలో చూసుకుంటే 2011 సెన్సెస్ ప్రకారం అమ్మాయిలైతే 4.5 మిలియన్, అబ్బాయిలైతే 5.6 మిలియన్ మంది ఇలాగ వర్క్లో ఉన్నటువంటి పిల్లలున్నారు. అందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్, తర్వాత రాజస్థాన్, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర నుంచి ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూన్ 12వ తేదీని ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటాము. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. దీని కింద దేశంలోనే ఈ బోర్డింగ్ సదుపాయం ఉన్న ఏకైక ఎయిర్పోర్ట్ ఈ శంషాబాద్ విమానాశ్రయం. ప్రస్తుతం కోవిడ్ నిబంధనల్ని సడలించటంతో విమానయానం ఊపందుకునే అవకాశం ఉన్నటువంటి వేళ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల రాకపోకలకి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలని కల్పించారు. కాంటాక్ట్లెస్ బోర్డింగ్లో భాగంగా చెక్ ఇన్ హాల్స్ వద్ద సెల్ఫ్ కియోస్కులను ఏర్పాటు చేయటం జరిగింది. క్యూఆర్ కోడ్ల ద్వారా చెక్ ఇన్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. అలాగే పేపర్లెస్ ఈ బోర్డింగ్ సౌకర్యం ఉంది. దేశీయ ప్రయాణంలో పూర్తి ఈ బోర్డింగ్ సౌకర్యాన్ని కల్పించారు. అంతర్జాతీయంగా అయితే ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, స్పైజెట్, ఎమిరేట్స్, గో ఎయిర్లైన్ సంస్థలు ఈ బోర్డింగ్ సదుపాయాన్ని వినియోగంలోకి తీసుకొచ్చాయి. ఇటీవల క్యూ మేనేజ్మెంట్ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్గా అందుబాటులోకి తీసుకొచ్చారు. రద్దీ ప్రాంతాల మీద డిస్ప్లే బోర్డుల ద్వారా ప్రయాణికులకు సమాచారం అందించే ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే జిఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలు HOI అన్నటువంటి యాప్తో భాగస్వామ్యాన్ని రూపొందించుకున్నాయి. అంటే కాంటాక్ట్లెస్ ఫుడ్ ఆర్డర్లతో పాటు పేమెంట్ సౌకర్యాల్ని కూడా మొబైల్ ఫోన్ల ద్వారానే ప్రయాణికులు పొందొచ్చు. అలాగే డిస్టెన్స్ ఏదైతే భౌతిక దూరం నిబంధనలతో పాటు మాస్కుల వినియోగం పర్యవేక్షణకి సంబంధించి మైక్ల ద్వారా ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అలాగే టచ్లెస్ ఎలివేటర్లతో పాటు ఎక్కువగా వినియోగించే ట్రాలీలు, బెల్టులు లాంటి పరికరాలని శానిటైజ్ చేస్తూ ఉన్నారు. అలా శంషాబాద్ విమానాశ్రయానికి సంబంధించినటువంటి విశేషాలు ఇవి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశంలో పేపర్లెస్ ఈ బోర్డింగ్ సదుపాయం ఉన్న విమానాశ్రయం ఏది? ఏ విమానాశ్రయం? శంషాబాద్ విమానాశ్రయం. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి నిష్ఠా అన్నటువంటి కార్యక్రమాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? నిష్ఠా నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. ఈ నిష్ఠా అన్నటువంటి దాన్ని 2019వ సంవత్సరం ఆగస్టులో అప్పటి మినిస్ట్రీ ఆఫ్ HRD, ఇప్పుడైతే దాన్ని ఏమని పిలుస్తాం? మినిస్ట్రీ ఆఫ్ HRD అన్నటువంటి దాన్ని ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చడం జరిగింది. అప్పట్లో మినిస్ట్రీ ఆఫ్ HRD అన్నటువంటిది ఈ నిష్ఠా అన్నటువంటి కార్యక్రమాన్ని అభివృద్ధి చేసింది. స్టూడెంట్స్లో క్రిటికల్ థింకింగ్ని పెంచడం కోసం, అంటే ఎంకరేజ్ చేయటం కోసం, టీచర్స్కి మోటివేషన్ ఇవ్వటం, వాళ్ళని ఎక్విప్ చేయటం కోసం ఈ నిష్ఠా అన్నటువంటి ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. ఇది వరల్డ్లోనే టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. అంటే ఈ కైండ్లో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రోగ్రామ్ అనమాట. దాదాపు 42 లక్షల గవర్నమెంట్ టీచర్స్కి కెపాసిటీస్ బిల్డ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ నిష్ఠా అన్నటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి, గ్రేట్ జూన్ అప్రైజింగ్ డేని ఏ రాష్ట్ర ప్రజలు పాటిస్తారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.